న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన. పట్టణంలో సాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. మహిళలు అభివృద్ధిలో ముందుండాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ఈ నెల 11 లోపు ఓటర్ లిస్టులో తప్పులను సరిదిద్దుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసులు వెల్లడి. లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు. వీవీప్యాడ్లపై అవగాహన కల్పిస్తున్న అధికార యంత్రాంగం. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి శనివారం ఆర్మూర్లో పర్యటించారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి మామిడిపల్లి చౌరస్తా వరకు కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను జీవన్ రెడ్డి పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్మూర్ మోడల్లా రూపుదిద్దుకునే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, తెలంగాణలో స్వరాష్ట్రంలో ఆర్మూర్ అభివృద్ధి చెందిందని, అభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడూ చేస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, కౌన్సిలర్ పండిత్ ప్రేమ్ తదితరులు ఉన్నారు. ఈ నెల 11వ తేదీలోగా ఓటర్ లిస్టులో తప్పులను సరిదిద్దాలని ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి బూత్ లెవెల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఓటర్ లిస్టులో తప్పులను 11వ తేదీలోగా సరిదిద్దాలని, ఓటర్ లిస్టులో తప్పులను సరిదిద్దని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ఓటర్ లిస్టులో పేరు లేని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి గైర్హాజరైన సూపర్వైజర్ BLOలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందరికీ నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్ రాణా ప్రతాప్ సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, BLOలు తదితరులు పాల్గొన్నారు. ఇదేందో నేను కమ్యూనికేట్ చేసింది CEO ఆఫీస్ నుంచి వచ్చిన కమ్యూనికేట్ లిస్ట్ ఇచ్చాను. దాని ప్రకారం మీరు వెరిఫై చేసి కొన్ని ఫైండ్ అవుట్ చేస్తే కానీ, అలాగే DSC లిస్ట్ ఇచ్చాను. DSC లిస్ట్ కూడా కొంత ఫైండ్ అవుట్ చేసుకోండి. మీరు సుమతో ఎక్కువ లిస్ట్ ఇచ్చాను, అది కూడా ఫైండ్ అవుట్ చేసాను. మీటింగ్ కాదు, DSC లిస్ట్ వేరే కాదు. అలాగే CEO ఆఫీస్ కమ్యూనికేట్ చేసిన అందులో కొన్ని ఇంకో కొన్ని మీరు తయారు చేసింది అది కూడా DSC లిస్టు సుమారు 110 ఫైండ్ అవుట్ చేసాం కాన్సెన్స్. అలాగే CEO ఆఫీస్ నుంచి ఇచ్చిన లిస్టు మనం ఒక 235 చేసాం. అలాగే మీరు ఇచ్చి 1700 ఇచ్చింది సుమటో. అంటే సుమటో మీన్స్ మీరు సెల్ఫ్గా డిక్లేర్ చేసింది, అడిషనల్గా మీరు తయారు చేసింది. ఈవెన్ అట్లా ఇచ్చినా కూడా మళ్ళీ కొన్ని స్టేషన్లు 0 ఇచ్చింది. ఆ 0 స్టేషన్లో 20 స్టేషన్లు 0 ఇచ్చింది. 0 చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ వెరిఫై చేస్తే దొరుకుతుంది. అంటే నిర్లక్ష్యం ఉన్నది, అంటే మీరు సరిగ్గా చూస్తలేదు. బాగా చూడాలని చెప్తున్నాం. మళ్ళీ కూడా వేసినా అంటే ఇవాళ చూడండి, మీరు చూడండి. ఇవాళ ఎన్ని ప్రతి టైం వాల్యుబుల్గా ఏదో ఒకటి చెప్పగానే మళ్ళీ సార్ ఇదే మీటింగ్ పెడతాడు, రొటీన్ మళ్ళీ అక్కడ పడేద్దామని కాదు. నాకు 11th midnight సర్వర్ ఆగింది. అంటే ఇక ఏవి తొలగింపులు చేస్తుంటే కంటిన్యూస్ ఆన్లైన్ ఒక్కటే పోతుంది, మాన్యువల్గా మళ్ళీ ఎంట్రీ ఉండదు. ఈ కరెక్షన్స్ కానీ ఈ Form 6, 7 ఏదైనా సరే ఈ సర్వర్ ఆగిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిందంటే ఏమైపోతుందంటే సర్వర్ తొలగింపులు చేరుకున్నట్టు ఏదైనా నిబంధనలు ఇంకా నిక్కచ్చింది అడ్జస్ట్. కనుక మీరు అందరూ ఒకసారి చూడండి. ఒక్కటి కూడా మళ్ళీ నోటిఫికేషన్ కనబడితే మాత్రం సివిల్ యాక్షన్ ఇనిషియేటెడ్ అగేన్స్ట్ ద కన్సర్న్ BLO అండ్ సూపర్వైజర్. అది ఎందుకంటే సూపర్వైజర్ కూడా మీరు బాధ్యత వహించాలి. అందరూ ఆయా సూపర్వైజర్లకు మీరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. మీరు అవసరమైతే ఇక్కడ కూర్చొని చేస్తారా, నో ప్రాబ్లం, ఇక్కడ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాం. లేదు ఇంటి దగ్గర చేస్తారా అంటే అక్కడ, మరి ఇంటి దగ్గర చేస్తారంటే మీరు అక్కడ కన్సల్టేట్ చేయలేరు. మీ ఫ్యామిలీ బట్టి అక్కడ ఇక్కడే వచ్చి చేసేయండి. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ మళ్ళీ కూర్చొని చేయాలి. ఎందుకంటే మీరు మళ్ళీ ఎవరికైనా మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంది. మనం చదువుతున్న పుస్తకం బుర్రకెక్కి ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఒక 10 సార్లు చదివితేనే. మహిళలు అభివృద్ధిలో ముందంజలోకి వచ్చినప్పుడే దేశం మరింత అభివృద్ధి అవుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మహిళా సర్పంచులు, కౌన్సిలర్లు, సమాజ సేవకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి, మున్సిపల్ చైర్మన్ స్వాతిసింగ్ బబ్లులు ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్లను, కౌన్సిలర్లను పూలమాలలు, శాల్వాలతో సన్మానించారు. అనంతరం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రజితారెడ్డి, స్వాతిసింగ్ బబ్లులను ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారని, ఇదే విధంగా మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో తమ ప్రతిభ కనబర్చి మంచి స్థానాల్లో స్థిరపడాలని, ఝాన్సీ లక్ష్మీబాయి, జ్యోతిబా పూలే లాంటి మహిళలకు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర హయాంలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, మహిళలను ప్రోత్సహించి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో ముందు ఉంచుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నాంపల్లి, తెలంగాణ మోచీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు దశరథ్, నాయక్పూర్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం శంకర్, మోచీ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేతరి సాయన్న, మంగళరం రమేష్, చేపూర్ సర్పంచ్ సాయన్న, మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు పోసాని, సర్పంచులు, కౌన్సిలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శక్తి జనమూల జగతి క్షమయా ధరిత్రి తీరాలిని ఆర్తి శక్తి ధైర్యమెత్తి పట్టాలి కత్తి కీచకులకి స్వస్తి కసి పంటి కరుపు కరచింది చాలు ధిక్కార దరువునే మోగించై ఓర్చావు ఓర్పురాయాలి తీర్పు కన్నీళ్ల కథలనే కడతేర్చై ఈ భారతం భారమయ్యింది రారాణి తరం రగిలించాలి నీ సహనమే శాపమయ్యింది వ్యధ ఉప్పెనై ఉద్యమించాలి మహిళా నిను చరిచిన చరితకు చితి చలరేగాలి మహిళా మద మృగాల మరణపు మంటలు మండాలి రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మీరు మీకున్నటువంటి రిజర్వేషన్లు ఈ ఓటు హక్కు దయచేసి మరి ఆయననే కాదు మన ప్రియతమ నాయకురాలు మన నిజామాబాద్ ఎంపీ కవితక్క గారు కూడా ఈ మధ్యనే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నారు. మరి ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఏ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆమె ముందుకు తీసుకెళ్తూ మరి ఏదైతే పార్లమెంటులో తలలు మార్చినటువంటి ఎంతోమంది మహోన్నతవంటి మగ పురుషుల మధ్యన పోటీన తనకున్న వాగ్దాటితో ఎదుర్కొని ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా వెలుగుతున్నటువంటి అక్క కవిత గారి వారిని కూడా మీరు ఉదాహరణ తీసుకోవచ్చు. ఉంది ఒక మంచి కార్యక్రమం చేపట్టి మహిళా సోదరి మనలందరినీ కూడా ఏకదాటిగా తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు కొత్తగా ఎలక్ట్ అయి కొత్త జీవితంలో అడుగు పెడుతున్న సర్పంచ్లందరూ కూడా మరి 5 సంవత్సరాల రాజకీయ జీవితానికి మీ అందరు కూడా చాలా సంతోషంగా ఘన స్వాగతం చేస్తున్నామమ్మా. మనం సక్రమంగా మన బాధ్యతను మన వెనుక ఉన్న మన పబ్లిక్ కోసం పబ్లిక్ లీడర్ అయి మనం ముందున్నాము. మరి ఆ లీడర్షిప్ని కూడా మనం తప్పకుండా ఒక సంతోషంగా మరి ఒక పేరు తెచ్చుకోవాలన్న ఆశతో మనము కష్టం అనుకోకుండా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా ఒక మంచి పేరును సంపాదించుకోగలుగుతాము. మరి అలాంటి ఇష్టము ఆడవాళ్ళల్లో ఎక్కువ మట్టుకుంటుంది. ఈరోజు చూసినట్టయితే నిజామాబాద్ మేయర్ అయితే ఏంది, అదేవిధంగా నిజామాబాద్ కవితమ్మ ఎంపీ గారు అయితే ఏంది, మరి మొన్ననే మనకు గతంలో సేవలు అందించిన యోగితా రాణా అయితే ఏంది, మరి ఈరోజు చూసినట్టయితే ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ అయితే ఏంది, అదేవిధంగా ఇక్కడ కమిషనర్ అయితే ఏంది లేడీ, మరి అదేవిధంగా మీరందరూ కూడా సర్పంచ్లు, ఈరోజు అందరం కూడా మహిళలం. మరి
మహిళ అంటేనే ఒక మంచి పేరు, ఒక మంచి ప్రతిష్ట తీసుకొచ్చుకోవాలన్న కోరికతోని ముందుకెళ్తుంది. మనము మాతృదేవోభవ అని స్టార్ట్ అవుతుంది. మాతృదేవోభవ అంటే కూడా ఒక ఆడదాని నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి ఆడ జన్మలో పుట్టిన వాళ్ళము మనము నిజంగా చూసినట్టయితే అన్నిటికంటే పవిత్రమైన జన్మ అనేది ఆడ జన్మ. ఎక్కడైతే ఆడవారు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అన్నట్టు కూడా ఉంది మన దాంట్లో. ప్రతి దాంట్లోనూ ఆడవారు మన కవితక్కనే తీసుకోండి, మన నియోజకవర్గంలో ఒక పార్లమెంటేరియన్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ప్రతి దాంట్లో మొన్న పుల్వామాలో జరిగిన దాడిలో కూడా బాల్కోర్ దాంట్లో పాల్గొని ఉగ్రవాదుల్ని మట్టి కరిపించడం జరిగింది. మరియు మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క మన బడ్జెట్లో కూడా ఆడవారి గురించి ప్రతి దాంట్లో కూడా మన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఆడవారు గర్భవతి అయిన దగ్గర నుంచి పడితే ఫస్ట్ 3 monthsకి 3,000, మళ్ళీ 6,000, పాప పుడితే 13,000 అన్న దాంట్లో కూడా ఉంది. మరి ఎక్కడైనా మన డెలివరీ అయిన తర్వాత కూడా కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతున్నది. మరియు ఒక పాప పెళ్ళికి వచ్చిన తర్వాత కూడా 1,116 ఇవ్వడం జరుగుతున్నది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఆడవారి గురించి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల దృష్ట్యా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓతో పాటు తహసీల్దార్ రాణా ప్రతాప్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో సీడ్ వ్యాపారులు ఇచ్చిన నాణ్యత లేని విత్తనాలను వాడి రైతులు తమ పండించిన పంటలను నష్టపోతున్నారు. సీడ్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా నకిలీ విత్తనాలను అమ్ముతున్న వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని పల్లి గ్రామంలో సుమారు
220 ఎకరాల్లో వేసిన ఎర్రజొన్న పంట సరిగ్గా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్పల్లి గ్రామానికి చెందిన సీడ్ వ్యాపారి రవీందర్ ఇచ్చిన సీడ్ వాడటం జరిగిందని, ఎర్రజొన్న ఒకే రంగులో కాకుండా వివిధ రంగుల్లో పంట వచ్చిందని, అంతేకాకుండా సరిగ్గా పెరగలేదని, దిగుబడి సైతం తక్కువగా వచ్చిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రకాలు ఉన్నది అన్న. ఒకటి నల్లటిది, ఒకటి తెల్లటిది, ఒకటి ఎర్రటిది, ఒకటి మళ్ళా సన్న పిత్తుది అన్న. 5 రకాల ఉన్నది అన్న. ఈ సీడు ఎర్రజొన్న అని ఇచ్చారు, రకంగా ఇచ్చారు. అది మున్పల్లి ఆయన ఇచ్చారు. 100-150 ఎకరాలు 200 దాకా ఉంటుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో 220 ఎకరాల్లో 2500 క్వింటాళ్ల వరకు ఎర్రజొన్న పంటలు వేయటం జరిగిందని, సీడ్ వ్యాపారి ఇచ్చిన సీడ్ వాడటం వల్ల పంట సరిగ్గా పండలేదని, పంట వివిధ రంగులు రావడం జరిగిందని, ఎకరానికి దిగుబడికి 22 క్వింటాల వరకు వచ్చేదని, కేవలం 10 నుండి 12 క్వింటాల వరకు దిగుబడి వచ్చిందని రైతులు ఆగ్రహిస్తున్నారు. రవీందర్ అనే వ్యక్తి విత్తనం ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఈ విత్తనము 4 నుంచి 5 రకాలుగా మారడం జరిగింది. ఒకటి ఎర్రగా, తెల్లగా, ఇలాంటి కల్తీ విత్తనాలు ఇస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దాదాపు 220 ఎకరాల నుంచి 250 ఎకరాల వరకు ఈరోజు ఇసాపల్లిపల్లిలో పంట వేయడం జరిగింది. అటువంటిది ఈ పంట చేతికొచ్చే సమయానికి చూస్తే 4 రకాలుగా పంట కనిపిస్తున్నది. ఇలాంటి విత్తనాలు ఇచ్చి మోసం చేసిన రైతుల పక్షాన ఉండి కొట్లాడుతున్నాము. ఇది దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి నడిమిగా అన్నట్లు వచ్చింది. కాబట్టి ఇలాంటి వ్యాపారులను పీడీ యాక్ట్ కింద నమోదు చేసి వాళ్ళ రైతులతో మళ్ళీ ఆడుకోకుండా వాళ్ళకు లైసెన్సులు రద్దు చేయాలని కోరుతున్నాము. మళ్ళీ ఈ విత్తనాలని వాళ్ళే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. 6 కాలాలు కష్టపడి పండించిన పంటకు దిగుబడి లేక, ధర రాక నష్టపోవాల్సి వస్తుందని, ఇటువంటి సీడ్ వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు అమ్మేవారికి మాత్రమే లైసెన్సులు ఇవ్వాలని, ఇటువంటి నాణ్యత లేని సీడ్ అమ్మేవారి లైసెన్సులు రద్దు చేయాలని, రైతులను మోసం చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను రైతుని అయితే మా దగ్గర ఈ ఎర్రజొన్న సీడ్ అని చెప్పి ఇచ్చిండు. ఎవరంటే మన కోల్డ్ స్టోరేజ్ రవీందర్ అని మాకు సీడ్ బాగుంటుందని ఇచ్చి, ఇప్పుడు వచ్చేసరికి సీడు పంట చేతికి వచ్చేసరికి ఇలా 4 రకాల సీడు ఉంది. చూస్తే ఏమవుతుందంటే ఎర్రది ఒకటి, తెల్లది ఒకటి, నల్లది ఒకటి, రకరకాల సీడుగా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. ఈ 4 రకాల సీడ్ ఉంది. ఇలాంటిది జరగకుండా ఎవరైతే సీడ్ కంపెనీ వాళ్ళు ఉన్నారో ఇలాంటిది మంచి సీడ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకోటి రెండోది ఏంటంటే ఇలాంటి సీడ్ ఇచ్చేవారిపైన అధికారులు కానీ గవర్నమెంట్ కానీ చర్య తీసుకోవాలని మా రైతుల తరపున నేను కోరుకుంటున్నాను. రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా రెవెన్యూ అధికారులు ఓటు హక్కు వినియోగంపై వీవీప్యాడ్లు, ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలికల పాఠశాల, చిన్న రామ్ మందిర్ పాఠశాల, కమలా నెహ్రూ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో రెవెన్యూ అధికారులు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈవీఎంలు, వీవీప్యాడ్లు పనిచేసే విధానాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓట్లు వేయాలని, మనం ఎవరికి ఓటు వేశాము వీవీప్యాడ్లో చూసుకోవచ్చని, ఎలాంటి అనుమానాలు ఉన్నా అధికారులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డీటీ శంకర్, రెవెన్యూ అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 9/3/2018 ప్రాథమిక పాఠశాల కమలా నెహ్రూ ఆర్మూర్ నందు ఓటర్ అవగాహన సదస్సు మన ఎన్నికల ఆదేశాల మేరకు ఓటర్ అవగాహన సదస్సు జరపబడుతుంది. దీంట్లో దాదాపుగా ఒక పిఎస్కు ఒక 20 మంది, ఏరియా వాళ్ళకు ఒక 20 మందికి ఇస్తే మిగతా వారికి అందరికీ అవగాహన కల్పిస్తారని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము అధికారులము ప్రతి పిఎస్ వెంబడి తిరిగి ఓటర్ అవగాహన సదస్సును ఓటర్లకు అవగాహించి, అలాగే స్కూల్ పిల్లలకు కూడా 10th, 9th వాళ్ళకు కూడా
దీంట్లో ముందు వేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ముందు వచ్చి చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. దీంట్లో ఈ పాఠశాలలో కాక ఇంకా 2 సెంటర్లు మన ఆర్మూర్లో మళ్ళీ ఇంకా మిగతా సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి భీమ్గల్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన మహాపుణ్యక్షేత్రమైన దక్షిణ బద్రీగా పిలువబడే శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నందు శనివారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం, చేతిలో పూలు పండ్లు పట్టుకొని గోవిందనామ స్మరణలతో రోడ్డు వెంబడి నడుస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు. కొంతమంది భక్తులు కోరిన కోరికలు తీరినందుకు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే మార్గంలో జోడు లింగాలను దర్శించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు ర్యాంపుల మార్గాన క్యూ లైన్లలో బారులు తీరి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి అర్చనలు చేసి పిల్లా పాపలు పాడి పంటలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కొందరు నూతన వాహనాలు కొనుగోలు చేసిన వారు వాహన పూజలు చేయించుకున్నారు. కొండపై ప్రతి శనివారం ఆదివారం రోజున జరిగే అన్నదానానికి భక్తులు సాహిత్యం ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ రోజు అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వరుణ్ సింగ్ నాందేడ్ వారు స్వామివారి చట్టానికి 100. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన, పట్టణంలో సాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. మహిళలు అభివృద్ధిలో ముందుండాలి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ఈ నెల 11 లోపు ఓటర్ లిస్టులో తప్పులను సరిదిద్దుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసులు వెల్లడి. లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు, వీవీప్యాడ్లపై అవగాహన కల్పిస్తున్న అధికార యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.